హాయ్ ఫ్రెండ్స్. 'పెద్ది' మూవీ చూసినా రివ్యూ ఇవ్వడంలో కొంచెం లేట్ అయిపోయింది. ప్రొఫెషనల్ కారణంగా. సినిమా ఇట్టా పట్టా అనేదానికంటే ఈ సినిమా మైనస్‌లు, ప్లస్‌లు చూద్దాం. అసలు ఈ సినిమా కథ విషయానికొస్తే చాలా మంచి కథ. ఈ సినిమా కథ ఏదైతే ఉందో కథ చాలా అందరికీ తెలిసినప్పటికీ కూడా ఇలాంటి కథని ఒక మెయిన్ హీరోతో చేసే సాహసానికి మనం వాళ్ళకి అభినందనలు చెప్పాలి. ఈ సినిమా ప్లస్ పాయింట్ల కోసం తెలుసుకుంటే సింపుల్ ఒకటేనండి. ఇంకేమీ లేదు ఈ సినిమాలో. వన్ మ్యాన్ ఆర్మీ షో రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు నటన చాలా అద్భుతం. చాలా బాగా చేశారు. తను ఒక స్థాయి కిందకి దిగి ఈ సినిమాలో నటించడం అన్నది తెలుగు సినిమా పరిశ్రమకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఈ సినిమాని కమర్షియల్ మూవీస్‌లో తీసుకువెళ్ళి భారీ బడ్జెట్ రూపంలో రూపొందించి ఈ సినిమాని ఎందుకో తప్పు చేశారన్నది నా అభిప్రాయం. ఈ సినిమాలో పాటలు కూడా బాగున్నాయి. సైడ్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగున్నాయి. యాక్షన్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఈ సినిమాకి ప్లస్‌ల కంటే మైనస్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మైనస్ ప్రధానంగా ఏంటి అంటే ఈ సినిమాని నార్మల్ గ్రామీణ బ్యాక్‌గ్రౌండ్‌లో కాకుండా కమర్షియల్‌లో తీసుకువెళ్ళడం అన్నది ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ అయింది. రెండో మైనస్ ఏంటి అంటే ఉన్న నిలువుని కాకుండా వీళ్ళ యొక్క అవసరం కోసమని చెప్పి హీరోని హైలైట్ చేయడం కోసమని చెప్పి లెంత్ అని ఏదైతే ఉందో టైమ్ లైన్ లెంత్, ఆ లెంత్ 3 అవర్స్ పైగా తీయడం అన్నది ఈ సినిమాకి చాలా మైనస్ అవుతుంది. ఇంకా మైనస్ ఏంటి అంటే ఈ సినిమాలో చాలా మంచి మంచి నటులు ఉన్నారు. వాళ్ళెవ్వరిని కూడా సరిగ్గా యూజ్ చేసుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఇంకా ఈ సినిమాలో అనవసరమైనటువంటి సీన్స్‌ని చాలా యాడ్ చేశారు. అసలు ఫస్ట్ హాఫ్‌లో ఆ క్రికెట్ అన్నది ఈ సినిమాకి అనవసరమైనటువంటి సబ్జెక్టు. దానివల్ల జనాలకి కొంచెం ఇబ్బందికరం. సినిమా యొక్క లెంత్ పెరగడం, కొన్ని సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి సీన్‌లతో పాటు అనవసరమైనటువంటి సీన్‌లను అల్లి సినిమాని సాగదీయడం అన్నది సగటు ప్రేక్షకుడిని కుర్చీలో 3 గంటల సేపు కూర్చొనివ్వకుండా చిరాకు తెప్పించే విధంగా ఈ సినిమా ఉంది. ఈ సినిమాలో ఎలాంటి ఎలివేషన్స్ కానీ, ట్విస్టులు కానీ మనకు కనిపించవు. సినిమా ఏం జరుగుతుందన్నది మనకు తెలిసిపోతూ ఉంటుంది. కానీ ఈ సినిమాకి ఇంకో ప్రధాన మైనస్ ఏంటి అంటే సినిమాలో ఒక బలమైనటువంటి ప్రతినాయకుడి పాత్ర లేదు. అంటే విలన్ పాత్ర అన్నది సరిగ్గా లేదు. ఆ విలన్ పాత్ర లేకపోవడం రామ్ చరణ్ ఫ్యాన్స్ కావచ్చు, అభిమానులు కావచ్చు, ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా, ఎన్నో ఆశలతో ఉన్నటువంటి అభిమానులకు అటువంటి కమర్షియల్ ట్విస్ట్ ఏదైతే ఉందో అది ఈ సినిమాలో మిస్ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆమె పాత్రకు తగ్గ న్యాయం జరిగింది. ఆమె బాగా నటించారు. ఆమెకి ఇచ్చిన రోళ్ళు చిన్నదైనప్పటికీ కూడా ఆమె సంపాల్లో బాగా నటించారు. ఆమె రోల్ని ఇంకా యూజ్ చేసుకుని ఉండవలసింది. ఈ సినిమా కథ చూస్తూ ఉంటే మనకి ఎమోషనల్గా మనం ఫీల్ అవ్వాలి అన్నటువంటి భావన మనకు కలగాలి. కానీ అటువంటి సబ్జెక్టే కానీ సినిమా చూస్తుంటే ఆ ఫీల్ అవుతున్నప్పుడే ఆ ఫీల్డ్లో నుంచి బయటకు వచ్చే విధంగా ఈ స్క్రీన్ ప్లే అన్నది ఉంటుంది. అనవసరమైనటువంటి కథనాన్ని తీసుకొచ్చి అనవసరమైనటువంటి వాటిని యాడ్ చేయడం అన్నది సినిమాకి చాలా వరకు మైనస్ అని చెప్పాలి. ఇంకా సాంగ్స్ పరంగా అయితే ఏవైతే మనకి ఫస్ట్ నుంచి కూడా యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేసినటువంటి సాంగ్ అయితే మాత్రం సినిమాలో చాలా బాగా వచ్చింది. ఇంకో సాంగ్ కూడా సాంగ్స్ అన్నీ బాగానే వచ్చాయి. ఈ ఏదైతే ఉందో కథని చెప్పడంలో దర్శకత్వం అన్నది చాలా ఫెయిల్యూర్‌గా కనిపించింది. ఏది ఏమైనా ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అవ్వడం అన్నది చాలా కష్టమైనటువంటి పని.
వాళ్ళేవో చెప్తారు తప్ప గాని సినిమానైతే మాత్రం అంతగా లేదు. కానీ ఈ సినిమా 'రామ్ చరణ్' గారి షో అని మాత్రం చెప్పక తప్పదు. ఇది ఒక విజయనగరం వాసిగా నేను చెప్తున్నాను. విజయనగరానికి, బొబ్బిలికి మధ్య పోటీ ఉన్నప్పటికీ కూడా, ఆ పోటీని క్రికెట్ రూపంలో మరోసారి వాళ్ళ విభేదాలను రెచ్చగొట్టే విధంగా దానివల్ల ఏమీ జరిగిపోదు. కానీ అక్కడ అంత ఆ పేరు పెట్టవలసిన అవసరం లేదు. ఇదేంటి రియాలిటీ కథ కాదు కాబట్టి. ఇది ఊహితమే కాబట్టి ఆ పేర్లు మార్చుంటుంటే బాగుండేది. ఇంటర్వ్యూలకు ముందు సీన్ ఏదైతే ఉందో 'జగపతి బాబు' గారు చనిపోయినప్పుడు అది చాలా మనకి అందరికీ బాధ కలిగే విషయాన్ని. కాకపోతే అక్కడ చిన్న పాయింట్ అంతే. ఒక స్టేషన్ ఆ ప్రాంతంలో రైలు ఆగకపోవడం అన్నదే సబ్జెక్ట్‌గా అల్లడం అన్నది నాకైతే చాలా సిల్లీగా అనిపించింది. రైలు అక్కడ ఆగకపోవడం వల్ల వచ్చే నష్టాలు, వాళ్ళు పడే బాధల్ని ఇంకా కొంచెం ఎక్కువగా చూపించుండవలసింది. ఒక్కసారైతే మాత్రం అందరికీ సైక్లోన్ వచ్చి తుఫాన్ రూపంలో చాలామంది చనిపోవడం, ఇవన్నీటప్పుడు చూపించారు గానీ, అది కొంచెం ఎక్కువగా చూపించుంటే బాగుండేది. అలాంటి సిట్యుయేషన్‌లో మా 'రామ్ చరణ్' గారి కాళ్ళు గూడా ఊరికనే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మనం చేయకం ఒక్కసారి ఎవరో కాళ్ళు లేకుండా రన్నింగ్ చేస్తారని చెప్పేసి తను వెళ్తున్న రైలులో కాలు బయటికి పెట్టి కాలు పోగొట్టుకోవడం, ఇవన్నీ ఎలా ఉంటాయంటే, అయ్యో! అనేలోపే మళ్ళీ మనకి ఆ బాధల నుంచి బయటకొచ్చే విధంగా దర్శకత్వం ఉంది. పైగా ఈ సినిమాకి ఏదో ఒక గేమ్ అయితే బాగుండేది. ఆ గేమ్ కాకుండా 3 గేమ్‌లు పెట్టి ఏదైతే మనకి ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ అవుతుందో కుస్తీ పోటీ, ఆ కుస్తీ పోటీలో నిజంగా నైపుణ్యత తీసుకోవడం, ట్రైనింగ్ తీసుకోవడం అదైతే మాత్రం చాలా బావుంటుంది. తనకు శిక్షణ ఇచ్చేదంతా బాగానే ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి పోయి మళ్ళీ రన్నింగ్ రేసు ఇవన్నీ ఇక్కడ కాళ్ళు పోగొట్టుకోవడం కొంచెం గందరగోళంగా ఉంది సినిమా. నాకైతే మాత్రం యావరేజ్. ఈ సినిమా అయితే మాత్రం కమర్షియల్‌గా హిట్ అవ్వదు. అది మాత్రం 100% నేను చెప్తున్నాను. ఓకే. ఇంకా చూడాలా చూడకపోవడం అన్నది మీ ఇష్టం. ఒకసారైతే చూడొచ్చు. నాట్ బ్యాడ్. కాకపోతే ఎక్కువ సేపు కుర్చీలో కూర్చోవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అది నా అభిప్రాయం. ఓకేనండి.